రేవంత్ రెడ్డి మోడీ మీద ఒక హిందుత్వ అస్త్రం వేస్తున్నారు. ఏంటయ్యా అంటే గోమాత కార్యక్రమం ఏదైతే యాదాద్రి, వేములవాడ, మొయినాబాదుల్లో 360 కోట్లతో అధునాతన గోశాలలు నిర్మించాలని ప్లాన్ చేశారట. వాటి ప్రారంభోత్సవానికి మోడీని ఆహ్వానించాలని భావిస్తుందట. ప్రతిష్టాత్మక ఆలయాల పునరుద్ధరణ, గోదావరి పుష్కరాల ఘనంగా ఏర్పాట్లు, సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయట్లేదంటూ ప్రజలకు సంకేతాలు పంపించేందుకోసం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. మోడీని ఆహ్వానించాలని భావిస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మోడీకి సంబంధించినంత వరకు వస్తారా రారా అంటే పిలవాల్సింది ఎవరిని? అసలు సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తున్నారన్నటువంటి పేరున్నది రాహుల్ గాంధీ. మా రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని చెప్పుకోవడానికి రాహుల్ గాంధీని పిలిస్తే బాగుంటుందేమో, ఆలోచించుకుంటే బెటర్.